హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్ కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈ రోజు మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి నా వెబినార్ కి అటెండ్ అవుతున్న చాలా మంది అడుగుతున్న ఒక డౌట్ కి ఈ రోజు మనం క్లారిటీ తెచ్చుకుందాం. నేను పోర్ట్ఫోలియోలో చాలా మందికి లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, తర్వాత స్మాల్ క్యాప్, తర్వాత ఫ్లెక్సీ క్యాప్ లేదా మల్టీ క్యాప్, తర్వాత గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ బాండ్స్, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో అయితే చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ మల్టీ క్యాప్ బెటరా, ఫ్లెక్సీ క్యాప్ బెటరా అని అడుగుతూ ఉంటారు. ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని అడుగుతారు. అసలు ఈ రెండు ఒకటే కదా. మల్టీ క్యాప్ లో కూడా అన్ని కంపెనీల్లో పెడతారు, ఫ్లెక్సీ క్యాప్ లో కూడా అన్ని కంపెనీల్లో పెడతారు. ఈ రెండు ఒకటే కదా, ఎందుకు వేరియేషన్ ఏముంది అని అడుగుతారు. భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది మల్టీ క్యాప్ కి, ఫ్లెక్సీ క్యాప్ కి. అదేందో కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. మార్కెట్లో ఎక్కువగా ఏ ఫండ్ రిటర్న్స్ ఇస్తుంది ఎవరికి తెలుసు? 2014లో స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇచ్చింది, 2016లో మిడ్ క్యాప్ బాగా ఇచ్చింది, 2018-19లో అయితే లార్జ్ క్యాప్ బాగా ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ సీజన్ లార్జ్ క్యాప్ వస్తుందా, మిడ్ క్యాప్ వస్తుందా ఎవరికి తెలుసు? మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. అందుకని ఈ సమస్యకి పరిష్కారంగా మనకి మల్టీ క్యాప్ అనేది వచ్చింది. సెబీ 2020 రూల్స్ ప్రకారం మల్టీ క్యాప్ అంటే నీకు 25% లార్జ్ క్యాప్ లో పెట్టాలి పక్కా. ఫండ్ మేనేజర్ వేరే ఆప్షన్ చేయడానికే లేదు. 25% లార్జ్ క్యాప్ లో పెట్టాలి, 25% మిడ్ క్యాప్ లో పెట్టాలి, 25% స్మాల్ క్యాప్ లో పెట్టిన తర్వాత మిగిలిన 25% తో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు ఫండ్ మేనేజర్. ఆయనకి ఏరే దారి లేదు. ఆయన చేతిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ 25% అటు ఇటు రొటేట్ చేయడం. మిగిలిన 75% కేటగిరీ వైజ్ గా పెట్టుకుంటూ రావాల్సిందే. అదే ఫ్లెక్సీ క్యాప్ లో ఏంటి, ఫండ్ మేనేజర్ ఇష్టం. తను స్మాల్లో పెడతాడా, లార్జ్లో పెడతాడా, మీడియంలో పెడతాడా, ఎలా అయినా ఆడుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఫండ్ మేనేజర్ నమ్మి రిస్క్ తీసుకుందాం అనుకుంటే ఫ్లెక్సీ క్యాప్కి వెళ్ళొచ్చు. బట్ యావరేజ్ డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మల్టీ క్యాపే ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఏ ఫండ్ ఏ సంవత్సరంలో ఏ రిటర్న్ ఇస్తుందో తెలియదు. ఇవన్నీ అందులో ఉన్నాయి అనుకుందాం. ఒకసారి ఏమో 2014లో స్మాల్ క్యాప్ బాగా ఇచ్చింది, ఓకే, అది మంచి రిటర్న్ వచ్చింది, మిగిలిన యావరేజ్ వచ్చినాయి. తర్వాత మిడ్ క్యాప్ బాగా రిటర్న్ ఇచ్చింది, తర్వాత ఇప్పుడు లార్జ్ క్యాప్ ఇచ్చింది. ఏది ఇచ్చినా సరే ఇందులో 25% చొప్పున ఉన్నాయి కాబట్టి నీ ఫండ్ డైవర్సిఫై కరెక్ట్గా అవుతుంది, రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఫరాఫరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. ఇది దాదాపుగా 21% ఇచ్చింది. దీంట్లో 94% లార్జ్ క్యాప్ ఫండ్లోనే పెట్టాడు ఫండ్ మేనేజర్. ఇంతటి దానికి ఫ్లెక్సీ క్యాప్ ఎందుకు, డైరెక్ట్ లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు. అదే నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఉంది. ఇది యావరేజ్గా 5 years రిటర్న్ మీకు 26% ఇచ్చింది. అంటే ఆలోచించండి, మల్టీ క్యాప్ 21 ఇచ్చింది, నిప్పాన్ ఇండియా 26 ఇచ్చింది. 5% గ్రోతే ఉంది. ఒకవేళ లార్జ్ క్యాప్ కనుక బాగా రిస్క్ అయి ఉంటే ఈ రిటర్న్స్ కూడా తగ్గుండేవి కదా. సో నీ ఫండ్ డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మల్టీ క్యాప్కి వెళ్ళు. లేదు నాకు ఫండ్ మేనేజర్ మీద నమ్మకం ఉంది అనుకుంటే ఫ్లెక్సీ క్యాప్కి వెళ్ళు. ఓకే, ఆల్రెడీ లార్జ్ పెట్టాము, మిడ్ పెట్టాము, స్మాల్ పెట్టాము. ఓకే, ఇంకొద్దిగా మల్టీ క్యాప్ పెట్టుకుంటానంటే హ్యాపీ పెట్టుకోవచ్చు. సో రిస్క్ ఎంతవరకు బేర్ చేద్దాం అనే దాన్ని బట్టి మల్టీ క్యాప్కి వెళ్తావా, ఫ్లెక్సీ క్యాప్కి వెళ్తావా డిసైడ్ అవ్వ. నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం నాలెడ్జ్ లేదు. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో కేవైసీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డౌట్స్ అన్నిటికి కూడా సింపుల్గా, అసలు ఏ యాప్ లేకుండా మీకు ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పేతో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఒక చిన్న ఐడియాతోటి నేను ఒక మ్యూచువల్ ఫండ్ కోర్స్ తయారు చేశాను. చాలా తక్కువ రేట్ తోటే బేసిక్ నాలెడ్జ్ నుంచి మీకు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదాకా ఐడియా ఇచ్చాను. సో ఆ కోర్సుని లాగిన్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్ జర్నీని స్టార్ట్ చేయండి. లేట్ ఎందుకు? ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏమర్థమైంది కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.